ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం కేవలం రాజకీయ సమాచార సేకరణేనా, లేక మరేదైనా ఉందా? కేసీఆర్కు నోటీసులు ఇస్తారా? హరీష్ రావును విచారిస్తారా? అనే విషయాలు ఇప్పుడు తెలంగాణలో సంచలనం కలిగిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు ఒక కీలకమైన మలుపు తిరిగింది. గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలోని అత్యున్నత రాజకీయ నాయకత్వం చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం చేపడుతున్న చర్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ కేసులో తాజా పరిణామాలు, కొత్త సాక్ష్యాలు, రాబోయే రోజుల్లో జరగబోయే రాజకీయ పరిణామాలపై విశ్లేషణ చూద్దాం. ఈ కేసులో అత్యంత కీలకమైన పరిణామం ఏమిటంటే డెక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ తాజాగా సిట్ విచారణకు హాజరు కావడం. గతంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నందకుమార్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ సమయంలో ఆయన అరెస్టు కూడా అయ్యారు. అయితే ప్రస్తుత విచారణ కేవలం పాత కేసుల గురించి మాత్రమే కాదు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే ఫోన్ ట్యాపింగ్ అంశంపై సాగుతోంది. నందకుమార్ గతంలోనే ఒక సంచలన ఆరోపణ చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం తన ఫోన్ను ట్యాపింగ్ చేసిందని, దీనికి సంబంధించి తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని ఆయన గట్టిగా వాదించారు. తాను ఎక్కడ ఉన్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను అనే వివరాలను అప్పట్లో తన ప్రమేయం లేకుండా తీసుకున్నారని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను, ఆధారాలను తాను అప్పటి డీజీపీకి కూడా అందజేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వం మారిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంశంపై విచారణ చేపట్టారు. దీంతో ఆయన్ని ఇప్పుడు సిట్ అధికారులు విచారణకు పిలిచారు. నాడు ఏం జరిగింది, ఆయన వద్ద ఉన్న సమాచారం ఏంటనే కోణంలోనే సుదీర్ఘంగా అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. ఈ కేసులో బాధ్యులైన వారిని, వారు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని నందకుమార్ డిమాండ్ చేస్తున్నారు. కేవలం కింది స్థాయి అధికారులను లేదా మధ్యవర్తులను ప్రశ్నిస్తే ఈ కేసు కొలిక్కి రాదని దర్యాప్తు సంస్థ భావిస్తోంది. అందుకే ఈ కేసును ఒక లాజికల్ కంక్లూజన్కు తీసుకురావాలంటే అప్పటి ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల ప్రమేయంపై స్పష్టత రావాలని సిట్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు జారీ చేయాలని సిట్ అధికారులు నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాకుండా మాజీ మంత్రి హరీష్ రావును కూడా విచారించే యోచనలో సిట్ ఉంది. ఒక రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ఆరోపణలు వచ్చినప్పుడు దానికి బాధ్యులైన అధికారులకు ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయనేది అత్యంత కీలకం. ఈ ప్రశ్నలకు సమాధానం లభించాలంటే అప్పటి నిర్ణయాధికారులను ప్రశ్నించక తప్పదని దర్యాప్తు బృందం భావిస్తోంది. అయితే ప్రస్తుత శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాతే ఈ సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. దీనివల్ల రాజకీయంగా ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోంది. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల వ్యక్తిగత సంభాషణలను ట్యాపింగ్ చేయడం అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాయడమే. నందకుమార్ వంటి వ్యక్తులు చేస్తున్న ఆరోపణలతో గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు చుట్టూ తిరిగిన రాజకీయాలు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసుతో మళ్లీ మొదటికి వచ్చాయి. సిట్ అధికారుల ముందు నందకుమార్ హాజరు కావడం, ఆయన వద్ద ఉన్న ఆధారాలు సమర్పించడం ఈ కేసులో గేమ్ చేంజింగ్ వ్యవహారం కావచ్చని అంటున్నారు. రాబోయే కొద్దివారాలు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల అనంతరం వెలువడే సమన్లు రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీయవచ్చు. నందకుమార్ అందించిన సమాచారం ఆధారంగా మరికొంతమంది అధికారులకు లేదా రాజకీయ నేతలకు కూడా సిట్టుచ్చు బిగించే అవకాశముంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం కేవలం రాజకీయ సమాచార సేకరణ, లేక మరేదైనా ఉందా అనే విషయాలు త్వరలోనే బయటపడే అవకాశముంది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.